2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది సంవత్సరం మొత్తంగా ఫలితాలు చూద్దాం. మఖ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం వారి రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి సింహరాశి వారి జీవితం 2026లో ఒక మహా మలుపు అని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసం, అలాగే మీ సామ్రాజ్య విస్తరణ దశలోకి ప్రవేశిస్తుందని చెప్పొచ్చు. అధిపతి సూర్యుడు కాబట్టి నాయకత్వం కానీ, ధైర్యం కానీ, గౌరవం కానీ ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా అందుకుంటారు. శని, గురు, రాహుకేతుల సంచారాలు మీ ఒక జీవితాన్ని ఒక దిశలో కదలిక చేస్తాయని చెప్పొచ్చు. మీ శ్రమకు కీర్తి అందించేటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని మనం తీసుకోవచ్చు. మరి సింహరాశి ప్రభావము, ఇతర గ్రహాల ప్రభావాలు ఎలా ఉన్నాయి గమనిద్దాం. సింహరాశి వారు స్వతంత్ర ఆలోచనలతో, నాయకత్వ లక్షణాలతో, గౌరవం, ఇతరుల మీద ప్రభావం చూపేటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళుగా ఉంటారు. మరి సూర్యుడి రాశికి అధిపతి కావడంతో వీళ్ళ జీవితం ప్రముఖత, ప్రతిష్ట, గౌరవం చుట్టూ తిరుగుతూ ఉంటారు. గర్వము లేదా అహంకారం ఈ రాశి వాళ్ళకి కొన్నిసార్లు పరీక్షగా ఉంటూ ఉంటుంది. 2026లో శని అష్టమ స్థానంలో ఉండడం వలన కొంత శ్రమతో కూడినటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం వలన వృత్తి, పేరు, ప్రతిష్ట, అలాగే దైవ అనుగ్రహం అనేది పెరుగుతుంది. శనిగ్రహ సంచారం వలన కుంభరాశిలో ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే సింహరాశి వాళ్ళకి ఇది 7వ ఇంటి సంచారం అని చెప్పొచ్చు. మరి సప్తమ శని భార్యాభర్తల సంబంధాలు, భాగస్వామ్యాలు, వృత్తి సంబంధాల మీద ప్రభావం చూపిస్తుంది. శని స్థితిలో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు, బాధ్యతలు, సంబంధాలలో దూరాలు కూడా తీసుకురావచ్చు. దీన్ని సానుకూలంగా ఉపయోగిస్తే కనుక మీ జీవితం మరింత పటిష్టమవుతుందని చెప్పచ్చు. అలాగే క్రమశిక్షణ, సహనం చాలా అవసరం. శని మీకు చెడుని చూపించడమే కాదు, మంచి ఫలితాలని కూడా తీసుకొస్తాడు. గురుగ్రహం సంచారం 2026లో గురుగ్రహ సంచారం వలన సింహరాశి వాళ్ళకి దశమ భావం, అలాగే ఏకాదశ భావం మధ్య ప్రయాణం. దశమ భావంలో గురువు ఉండడం వలన కొత్త ఉద్యోగాలు, ఉన్నత పదవులు, గౌరవం, కొత్త వ్యాపార ప్రారంభాలు సాధ్యమవుతాయి. సంవత్సరం మధ్య కల్లా గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రయాణం చేస్తాడు. సామాజిక స్థాయిలో మరింత గుర్తింపు, ధన ప్రవాహం, కొత్త పరిచయాల వల్ల లాభాలు పొందుతారు. ఈ ఏడాది మీ చేతిలో ఉన్న ప్రతి క్షణం కూడా నీటిలా కరిగిపోయి మీకు కొత్త దారుల్ని తీసుకొస్తుందని చెప్పచ్చు. రాహుకేతు సంచారం వలన మీనరాశిలో కేతువు, రాహు మీనరాశిలో, కేతువు కన్యరాశిలో సంచరిస్తూ ఉంటారు. ఈ గ్రహాలు ఆధ్యాత్మిక బోధన, అలాగే మీకు ఆత్మ పరిశీలన పైన దృష్టి పెట్టడం, ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త అవసరాన్ని సూచిస్తున్నాయి. రాహు మీకు విస్తరణ ఇస్తాడు, కానీ ఇది తాత్కాలికం. కేతు మీలో విరక్తిని తెస్తాడు, ఇది చాలా మీకు బోధనాత్మకంగా ఉంటుంది. 2026 2 గ్రహాల కారణంగా సింహరాశి వాళ్ళు కొంచెం గతి తప్పేటువంటి అవకాశం, దాన్ని మళ్ళీ ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్ళి మళ్ళీ సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా ఉన్నాయి. మరి జనవరి నెల సంవత్సరం ప్రారంభం సింహరాశి వాళ్ళకి కొత్త ఉత్సాహంతో మొదలవుతుంది. గత సంవత్సరంలో ఎదురైనటువంటి ఒత్తిడుల తర్వాత ఇప్పుడు మీరు కొత్త దిశలో అడుగు పెడతారు. పని విషయంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. సూర్యుడు, గురువు అనుగ్రహం వలన మీకు మాటకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో సౌఖ్యం కానీ, పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ కానీ అవసరం. ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేయండి. మరి ఫిబ్రవరిలో మీకు సింహరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసానికి పరీక్ష అని చెప్పచ్చు. శని ప్రభావం కొంత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. పని ప్రదేశంలో సహచరుల ప్రవర్తన మీకు నచ్చకపోవచ్చు, కానీ సహనం, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి. ఆర్థికంగా స్థిరత్వం ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయకండి. ఆరోగ్యంగా గుండె సంబంధమైనటువంటి సమస్యలపైన శ్రద్ధ పెట్టండి. ఓం నమః శివాయ జపించుకోండి. మరి మార్చి నెల సింహరాశి వాళ్ళకి శ్రమ ఫలితాలకు విజయంగా కనిపిస్తుంది. మీరు చేసేటువంటి కృషికి ఫలితం కనిపిస్తుంది. గురుగ్రహం దశమ స్థానంలో ఉండడం వలన వృత్తిలో ఉన్నత స్థానం పొందేటువంటి అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకి ప్రమోషన్లు రావచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితంలో సంతోషం, స్నేహం బలపడుతుంది. ఈ నెలలో సింహరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి ఏప్రిల్ నెలలో 2026 సింహరాశి వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి కాలం అని చెప్పచ్చు. ఆర్థిక రీతిలో శుభప్రదమైనటువంటి మార్పులు వస్తాయి. వ్యాపార రంగంలో లాభాలు పెరుగుతాయి. కొత్త పట్టుబడులు పెడతారు. మళ్ళీ మంచి ప్లానింగ్తో ముందుకెళ్తారు.
ప్రేమ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వివాహం జరగని వాళ్ళకి కొత్త సంబంధాలు రావచ్చు. సూర్యుడికి జలార్పణం చేస్తూ ఉండండి. అలాగే మే నెలలో సింహరాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో మీకు చక్కటి ఆశీర్వాదం లభిస్తుంది. గురుగ్రహం మీకు ఆత్మస్థిరత్వము, దైవ విశ్వాసం, మీ ధ్యానము, అనుభూతులను ఇస్తుందని చెప్పచ్చు. ఈ నెలలో పుణ్యక్షేత్రాల దర్శనం, హనుమంతుడికి పూజలు, సూర్యారాధన చేయండి. పిల్లల చదువుల విషయంలో ఆనందకరమైనటువంటి వార్తలు వింటారు. ఆరోగ్యపరంగా శరీరంలో వేడి పెరిగే సూచన ఉంది కాబట్టి చల్లటి పదార్థాలు తీసుకోండి. జూన్ నెల సింహరాశి వాళ్ళకి 2026 సంవత్సరం మానసిక ప్రశాంతతని, కొత్త దారుల్ని ఇస్తుంది. జూన్లో మీరు ఆత్మపరిశీలన చేసుకుంటారు. ఎవరు నిజంగా మీతో ఉన్నారు, ఎవరు కేవలం ప్రయోజనాన్ని ఆశించి ఉన్నారని తెలుసుకుంటారు. పని విషయంలో కొత్త అవకాశాలు, విదేశీ సంబంధాలు కలుగుతాయి. ప్రేమ జీవితం కొంత గందరగోళంగా మారుతుంది. సహనం అవసరం. జూలై నెలలో సింహరాశి వాళ్ళకి శ్రమ మరియు కీర్తికి సమతుల్యాన్ని తీసుకోవాలి. మీరు సింహరాశి వాళ్ళు శ్రమతో కూడితో పని చేస్తారు, కానీ ఫలప్రదమైనటువంటి సమయం చెప్పచ్చు. పని బాధ్యతలు పెరుగుతాయి. సానుకూలంగా మీకు మార్పులు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు విజయవంతమవుతాయి. ప్రేమ జీవితంలో బలహీనతలు తొలగిపోయి నమ్మకం పెరుగుతుంది. సూర్యుడికి పుష్పాలని సమర్పించండి. ఆగస్టు నెల సింహరాశి వాళ్ళకి కుటుంబం మరియు ఆత్మపరిశీలన పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. పిల్లల విజయం మీకు గర్వకారణమవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోండి. ప్రేమ జీవితం సౌఖ్యంగా ఉంటుంది, కానీ వాగ్వివాదాలు ఉంటాయి. ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండండి. సెప్టెంబర్ నెలలో మీకు ఆర్థిక లాభాలు ఉంటాయి. స్థిరమైనటువంటి ఆర్థిక స్థితి ఏర్పడుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఈ నెల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా ధ్యానము, యాత్రల వలన లాభపడతారు. మానసికంగా శాంతి లభిస్తుంది. గురువారం రోజున పసుపుని దానం చేయండి. అక్టోబర్ నెల 2026 సింహరాశి వాళ్ళకి ప్రతిష్ట మరియు గౌరవం పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు నిలబడిపోతాయి. కొత్త పరిచయాలు పెరుగుతాయి, వాటి వల్ల లాభపడతారు. అలాగే నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. కుటుంబంతో సంతోషంగా పండుగ జరుపుకుంటారు. శనివారం రోజున పేదలకు భోజనం పెట్టడం శుభప్రదం. నవంబర్ నెల సింహరాశి వాళ్ళకి 2026 సంవత్సరం శాంతి ఇచ్చేటువంటి నెల అని చెప్పొచ్చు. ఆత్మశాంతి వైపు మీ మనసు కదులుతుంది. పని ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థులకు పరీక్షల్లో విజయ సూచనలు ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళకి అనుకూల సంబంధాలు వస్తాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. సూర్యోదయ సమయంలో సూర్య దర్శనం చేసుకోండి. డిసెంబర్ నెలలో సింహరాశి వాళ్ళకి విజయం, సంతృప్తి లభిస్తాయి. చేసినటువంటి కృషికి ఫలితాలు పొందుతారు. పని ప్రదేశంలో పేరు, గౌరవం, బహుమానాలు లభిస్తాయి. కుటుంబ జీవితం సుఖంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా మీరు ధ్యానంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సింహరాశి పునర్జన్మ కాలం అని చెప్పొచ్చు. ఆత్మవిశ్వాసం ఇనుమడింప చేసుకుంటారు. ధైర్యం మరియు దివ్య చైతన్యం మీలో కలుగుతుంది. మరి సంవత్సర ఆరంభంలో సినీ రంగం వారికి కొత్త సవాళ్ళు ఎదురవుతాయని చెప్పొచ్చు. బయట ప్రపంచం మీ ప్రతిభను ఇప్పటికీ ఇంకా గుర్తిస్తూ ఉంటుంది, కానీ అంతరంగంలో మాత్రం ఒక అద్భుతమైనటువంటి క్రియేటివిటీ పెరిగి ఏదో చేయాలి అన్న తపన మీలో పెరుగుతూ ఉంటుంది. భవిష్యత్తులో మీ మార్గాన్ని మార్చేటువంటి శక్తి మీకు కలుగుతుంది. అయితే కొంతమందికి ఈ సమయంలో అనవసరమైనటువంటి అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. సహనానికి, అంకిత భావానికి ఇది ఒక పరీక్ష అని చెప్పొచ్చు. కళాకారులకు ఓర్పు అవసరం. ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు, ఆడిషన్స్ రీషెడ్యూల్ కావచ్చు. మీ ఐడియాలు చాలా బాగుంటాయి కాబట్టి క్రియేటివిటీతో మీరు బలమైనటువంటి పునాదిని వేసుకొని ముందుకెళ్ళండి. మే తర్వాత గురు ప్రభావంలో మార్పులు ఉంటాయి కాబట్టి కొంచెం కొత్త అధ్యాయం తెరిచినట్టు అవుతుంది. బృహస్పతి అనుకూలత సింహరాశి వాళ్ళకి మంచి బ్రేక్ త్రూ యుగం అని చెప్పచ్చు. అయితే వెంబడెంబడే మీకు అవకాశాలు వస్తాయి. పెద్ద నిర్మాణ సంస్థలు, అనుభవజ్ఞులైనటువంటి దర్శకులు, అలాగే రైటర్స్ వీళ్ళందరూ మీకు చేరువవుతారు. ఇంతకాలం చేసినటువంటి పనికి మీకు మంచి పబ్లిసిటీ కలుగుతుంది. అయితే ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది అని చెప్పచ్చు. మీలో క్రియేటివిటీ పెరుగుతుంది. నటులైతే సొంత వ్యక్తిత్వంతో నటనను చూపిస్తారు. అయితే మీరు రాసే సంభాషణలు కానీ, తీసే షాట్లు కానీ, కంపోజిషన్ కానీ, సంగీతం కానీ, మీ కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి జనాల మీద. అలాగే ఓటీటీ, వెబ్ సిరీస్, డిజిటల్ మీడియా ఇవన్నీ కూడా అదృష్టాలను తీసుకొస్తాయని చెప్పచ్చు. మీకు మంచి లాభాలు, పేరు, ప్రతిష్టలు అన్నీ వస్తాయి. స్టేజ్ ప్రెజెన్స్, కమాండ్ ఇవన్నీ కూడా మీకు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు అందుకుంటారు. సంఘంలో మీకు గుర్తింపు అనేది పెరుగుతుంది. అయితే టెక్నికల్ విభాగాల్లో ఉండే వాళ్ళకి ఈ సంవత్సరం కొత్త స్టైల్,
అలాగే కొత్త కొత్త పుంతలు తొక్కుతూ మిమ్మల్ని మీ ప్రతిభని కనబరచగలుగుతారు. మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఈ సంవత్సరం మొదటి భాగంలో కొంచెం చీకటి, రెండో భాగంలో కొంచెం వెలుగులాగా ఉంటుంది. పరీక్షా కాలం అని చెప్పొచ్చు. మీ పరీక్షల్ని దాటి మీరు విజయ గర్వంతో ముందుకు వెళ్తారు. అయితే జనవరి నుంచి జూన్ వరకు మీ శ్రమకి తగినటువంటి ఫలితం లభిస్తుంది. ఆ తర్వాత బృహస్పతి 11వ ఇంట్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక లక్కీ టైం అని చెప్పొచ్చు. మీ ప్రతిభని ప్రపంచానికి చూపించేటువంటి సమయము. అలాగే కొత్త టీంలు, కొత్త ప్రాజెక్టులు, కొత్త పని దిశ ఇవన్నీ కూడా చేరుతాయి. జూన్ తర్వాత ఏంటంటే మీకు మానసికంగా బలం పెరుగుతుంది, ఒక ఆత్మ పరిశీలన పెరుగుతుంది, ఆఫీస్ రాజకీయాలు పెరగడం, ప్రాజెక్టులు ఆలస్యం అవ్వడము, మీ మాటను కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోవడము, పని ఒత్తిడి ఎక్కువ అవడం ఇవన్నీ ఉంటాయి. శని 8వ ఇంట్లో ఉన్నందువలన కొంచెం సహనానికి పరీక్షలాగా ఉంటుంది. ఈ కాలంలో కొంచెం నిశ్శబ్దంగా బాహ్య ప్రపంచం మీద ఒత్తిడి లేకుండా మీరు చూసుకోండి. అయితే కనిపిస్తున్నాయన్నీ నిజంగా మీరు వెనక వేరే ఉంటుంది అని నమ్మండి. జనవరి నుంచి జూన్ మధ్యలో ధన ప్రవాహము, లాభాలు అన్నీ బాగుంటాయి. చక్కటి డబ్బు కానీ, మీరు చేసిన పనికి తగిన ఫలితం కానీ అన్నీ బాగుంటాయి. కుటుంబం కానీ మిత్రుల ద్వారా కూడా ఆర్థిక లాభాలు ఉంటాయి. జూన్ తర్వాత ఏంటంటే కొంచెం ఖర్చు పెరుగుతుందని చెప్పొచ్చు. భారీగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడం కానీ, ఇంట్లో శుభకార్యాలు చేయడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ, ఆధ్యాత్మిక యాత్రలు కానీ, కుటుంబ అవసరాలు కానీ అన్ని రకాలు కూడా మీకు ఖర్చు అనేది పెరుగుతుంది. అయితే రాహు ప్రభావం 8వ ఇంట్లో సంచరించడం వల్ల ఏంటంటే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. అనుమానాస్పద స్కీములలో పెట్టుబడి పెట్టకండి. బంధువుల వద్ద అప్పు చేయడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. లీగల్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరి బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించిన తర్వాత ఏంటంటే ఒక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. దానం చేయడము మీకు ధన ప్రవాహాన్ని పెంచుతుందని చెప్పచ్చు. అయితే మీకు జనవరి జూన్ మధ్యలో కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ కుటుంబ సభ్యుల మధ్యలో కూడా మీకు బంధం అనేది బలపడుతుంది. విభేదాలన్నీ సమసిపోతాయి. ఇంట్లో పిల్లలు విజయాలు మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఒక ఇల్లు ఒక ఆలయంలాగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లో అందరి మధ్యలో పరస్పర గౌరవం కూడా పెరుగుతుంది. జూన్ తర్వాత ఏంటి అంటే భావోద్వేగంగా దూరం పెరుగుతుందని చెప్పొచ్చు. చిన్న చిన్న వాటిని తప్పులు తీసుకోవడము, భావాల్లో స్పష్టత లేకపోవడము, అనవసరమైనటువంటి అనుమానాల మధ్యలో మనుషుల మధ్యలో దూరం పెరుగుతుంది. వివాహితుల మధ్యలో కూడా కొంచెం పని భారం పెరగడం, ఆరోగ్యం కానీ కుటుంబ బాధ్యతలు కానీ కొంచెం దూరం పెరిగేలా చేస్తుందని చెప్పొచ్చు. ఇటు నవంబరు డిసెంబరు వీటి మధ్య మళ్ళీ ప్రేమ చిగురించడం కానీ బంధం బలపడడం కానీ జరుగుతుంది. అయితే వీళ్ళు ప్రతి శుక్రవారం కూడా కొంచెము లక్ష్మీదేవిని ఆరాధించడము ఇవన్నీ చేయడం ద్వారా మీ అనుబంధాలు అనేవి బలపడతాయి. అయితే విద్యార్థులు కొంచెం లోతుగా ఆలోచించి మీ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయండి. చదివింది తేలిగ్గా గుర్తుంచుకోవడము, అలాగే ప్రశ్నల్ని సులభంగా రాయడము ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చక్కటి మెరిట్ లిస్ట్లో స్థానం పొందుతారు. స్కాలర్షిప్స్ వస్తాయి. ఇష్టమైన కోర్సుల్లో అలాగే విదేశీ కోర్సుల్లో అడ్మిషన్స్ మీకు లభిస్తాయి. అలాగే మీ శిక్షకులు కానీ గురువులు మెంటర్స్ ఇచ్చే సూచనలని జాగ్రత్తగా పాటించండి. చక్కటి ఫలితాలు అందుకుంటారు. అయితే జూన్ తర్వాత కొంచెం క్రమశిక్షణ సమయపాలనతో ఉండాలి. ఇది పరీక్షించే కాలం అని చెప్పొచ్చు. సమయంలో విద్యార్థులు చాలా ఓర్పుతో నియంత్రణతో ఉండాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి. అనవసరమైనటువంటి గొడవలకి వెళ్ళొద్దు. అపజయాలకి కుంగొద్దు. వీటన్నిటి ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే మెడికల్, లా, మేనేజ్మెంట్, ఫిలాసఫీ, సోషల్ సైన్సెస్, సైన్స్ అండ్ రీసెర్చ్ ఇలాంటి వాటన్నిటిలో కూడా కొత్త కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. గురువుల ఆశీస్సులు, మార్గదర్శనం మీకు లభిస్తుంది. చదువుని మొత్తంగా విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. మరి గృహము, భూమి, వాహనాల్ని గమనిస్తే జనవరి నుంచి జూన్ వరకు ఈ సింహరాశి వాళ్ళు 6 నెలలు కూడా వాహనం కొనుగోలు కానీ, ఆస్తి కొనుగోలు, గృహంలో మరమ్మతులు ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఈ సమయంలో ప్రతి పెట్టుబడి భవిష్యత్తులో విలువ పెరిగే విధంగా ఉంటుంది. మీకు మంచి ఆర్థిక లాభాలు వస్తాయి. అయితే జూన్ తర్వాత ఏంటంటే కొంచెం ఆర్థిక నియంత్రణ అవసరము. కొత్త ఇంటికి కానీ ప్రాపర్టీకి కానీ పెట్టేటప్పుడు లిటిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా, డాక్యుమెంటేషన్ బాగుందా లేదా, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకోండి. కొంచెం అగ్ని పరీక్షలాగా చూసుకోవాలి. దానివల్ల రాబోయే కాలంలో వచ్చే నష్టాన్ని మీరు ముందే నివారించగలుగుతారు. అలాగే భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రణాళికలు, పెట్టుబడులు ఇవన్నీ కూడా కొంచెం ఎవరితో సలహా తీసుకొని చేయడం వలన లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజకీయ రంగంలో చూస్తే జనవరి నుంచి జూన్ మధ్యలో కొంచెం ఇమేజ్ సమస్యలు ఉంటాయి. కొంచెం కష్టకాలము. విపక్ష పార్టీలు కానీ, ప్రత్యర్థులు కానీ, మీడియా కానీ, సామాజిక మాధ్యమాల ద్వారా కొంత
ఒత్తిడి, ఇమేజ్ ఇబ్బందులు కలిగించడం ఇవన్నీ ఉంటాయి. అయితే జూన్ తర్వాత మాత్రం పదవులు లభించడం కానీ, మద్దతు లభించడం, ప్రజాభిమానం పెరగడం ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి వ్యాపార విషయాన్ని చూసినట్టయితే జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి, కొంచెం ఓపికగా ఉండాలి, ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి, వ్యూహాల్ని మార్చుకోవాలి. దీని ద్వారా మీరు మంచి ఆర్థిక ప్రగతిని సాధించగలుగుతారు. విదేశీ వ్యాపారాలు, అంతర్జాతీయ మార్కెట్ ఇలాంటి వాటికి కూడా సింహరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి లాభాల్ని పొందే అవకాశం ఉంది. ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ డీల్స్ సాఫీగా సాగుతాయి. కొత్త కస్టమర్ బేస్ కానీ, అంతర్జాతీయ కాంట్రాక్ట్స్ కానీ, గ్లోబల్ మార్కెట్ కానీ ఇవంతా విస్తరించుకుంటారు. అయితే జనవరి, ఏప్రిల్ మధ్యలో పెట్టుబడులు జాగ్రత్తగా చేయండి. మే, డిసెంబర్ మధ్యలో కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి చక్కటి సమయం మీకు. అలా చిరు వ్యాపారస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. బకాయిలు క్రమంగా మీరు తీర్చుకోగలుగుతారు. విపరీతమైనటువంటి పెట్టుబడులు, రిస్కీ వ్యాపారాలు జోలికి పోకండి. అలాగే మే నుంచి డిసెంబర్ మధ్యలో మాత్రం మీకు కొత్త కస్టమర్లు రావడం, స్థిర ఆదాయ మార్గాలు పెరగడం ఇవన్నీ బాగుంటాయి. అయితే పాత లావాదేవీల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. విపరీతంగా అనిపించిన వాటికి దూరంగా ఉండండి. వ్యాపార లాభం కోసము మీరు కొత్త ఖాతాలు తెరవడము, లేకపోతే రిస్కీ ఎక్స్పెరిమెంట్స్ చేయడము ఇలాంటివన్నీ చేయకండి. మే, డిసెంబర్ కాలంలో కస్టమర్ల విస్తరణ పెరుగుతుంది. వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు చేసినటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు మీకు లభిస్తుంది. జూన్ తర్వాత కొత్త క్లినిక్ కానీ, హాస్పిటల్ కానీ పెట్టాలి అనుకుంటే విస్తరణకి, అలాగే ఫార్మసీ పెట్టాలి అనుకున్నా కూడా మీకు ఇది మంచి సమయంగా చెప్పొచ్చు. మరి జూన్ కష్టపడి నిబద్ధతతో మీరు ప్లాన్ చేసుకుంటే జూన్ తర్వాత మీకు ఇవి పెట్టడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సంబంధాలు జూన్ వరకు కూడా కొంత ఇబ్బందులు, అహంకారము, వాదనలు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇవి మెరుగుపడతాయి. సర్దుబాటు ధోరణితో ముందుకెళ్ళండి. అన్నీ కూడా దృఢంగా మీకు మారి మీ బంధం బలపడుతుందని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా కూడా పాత స్నేహాలు అన్నీ కూడా కొంత మార్పు చేసుకుంటాయని చెప్పొచ్చు. పాత స్నేహాలు ఇవన్నీ కూడా తిరిగి మీకు మళ్ళీ కలిసే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా మీకు ఆత్మపరిశీలన చేసుకుంటారు, కొత్త పనుల్ని చేయగలుగుతారు. మీరు వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తారు. అలాగే వ్యక్తిగత విలువల్ని, ధ్యానాన్ని పెంచుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే జీర్ణ సమస్యలు కానీ, రక్తపోటు సమస్యలు కానీ, నిద్రలేమి ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వీటన్నిటిని దాటి పిల్లలు సాధించినటువంటి ప్రగతి వలన మీకు ఆనందం లభిస్తుంది. అలాగే పోటీ పరీక్షల్లో విద్యార్థులకు చక్కటి మార్కులు లభించడం, మంచి మంచి అడ్మిషన్స్ లభించడము ఇవన్నీ కూడా బాగుంటుంది. అలాగే క్రీడా రంగంలో కూడా పిల్లలు ప్రగతిని సాధిస్తారు. దాని ద్వారా మీ సర్కిల్లో మీకు గుర్తింపు అనేది మీకు లభిస్తుంది. మరి ఈ సింహరాశి వాళ్ళు 2026 సంవత్సరానికి గాను ఎలాంటి పరిహారాలు చేస్తే వాళ్ళకి ఇంకా బాగుంటుంది అంటే, మీరు గురువుకి ఏదైనా సరే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి మిఠాయిని సమర్పించండి. గోశాలలో గ్రాసానికి ప్రతి నెల కూడా ఎంతో కొంత మీకు తోచింది దానం చేస్తూ ఉండండి. పశుపక్షాదులకు, అలాగే కుక్కలకు వీటన్నిటికీ కూడా ఆహారాన్ని ఇవ్వండి. అలాగే దేవాలయంలో కొంత సమయాన్ని గడపడం, అక్కడ కూర్చుని ధ్యానం చేయడం, అక్కడ ఏదైనా మీరు ఒక సర్వీస్, ప్రసాదం పంచడమో, క్లీన్ చేయడమో ఇలాంటివన్నీ కొంత సమయాన్ని అక్కడ గమనించడం మీరు అదృష్టాన్ని అందుకోగలుగుతారు. అలాగే ఎవరితో మీ బంధం బాగాలేదు, ఎవరిపైన ద్వేషభావం వస్తుంది, ఎవరితో మీకు మానసికంగా సంఘర్షణ ఉంది, అవన్నీ తెలుసుకుని వాళ్ళకి మీరు ప్రేమపూర్వకంగా దగ్గర అవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది పెట్టిన వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించండి. మీకు మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. అలాగే మీరందరూ కూడా గోమతి చక్రాలని పడుకునే బెడ్ కింద కనుక పెట్టుకున్నట్టయితే, అది కూడా ఎవరైనా గురువు ఉంటే వాళ్ళతో అభిమంత్రించి పెట్టించుకుంటే ఏంటంటే మంచి నిద్ర అనేది మీకు లభిస్తుంది. మానసికంగా మీకు ప్రశాంతత అనేది లభిస్తుంది. శుభం.